అంటే 10 ఏళ్లలో మేము 4 లక్షల కోట్లు చేసినాం అప్పు, ఈయన ఏడాదిలోనే 1,500 కోట్లు చేసిండు అని చెప్పేసి అటు బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్తుంది. 4 కాదులే 7 లక్షలు చేసిండ్రు. 7 లక్షలు దాంట్లో 10 ఏళ్ళు ఇప్పుడు మీరు చూడండి, ఇప్పటి వరకు వచ్చిన 1,00,000 కోట్ల అప్పు ఏదైతే ఉందో ఆ 1,00,000 కోట్ల అప్పులో అప్పులు కట్టడానికి ఎక్కువైపోయినాయి. 60% దానికి అయిపోయినాయి. ప్రజల కోసం కాదు, ప్రజా సంక్షేమం కోసం కాదు. సరే, ఇప్పుడు ఇవన్నీ కూడా మాట్లాడడానికి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాయి. ఈరోజు గవర్నర్ ప్రసంగంతో ముగుస్తుంది కావచ్చు బహుశా. మరి రేపటి నుంచి అసెంబ్లీ కొనసాగితే ఈరోజు వచ్చినట్టుగా కేసీఆర్ కంటిన్యూగా వచ్చే అవకాశం ఉందో? అసెంబ్లీలో ఎట్లా ఉండబోతుందో, ఎట్లా ఉండొచ్చు వాతావరణం మీ అంచనా ప్రకారం? మేమైతే బలంగా ఆయన అసెంబ్లీకి రావాలనే డిమాండ్ చేస్తున్నాం, కోరుకుంటున్నాం. ఆయన ఖచ్చితంగా రావాలి. ఆయన ఎవరు ఈరోజు? ఆయన శాసనసభాపక్ష నేత. నేత మరి శాసనసభాపక్ష నేత, ఒక ప్రతిపక్ష హోదా కలిగిన నేత, క్యాబినెట్ ర్యాంక్ హోదా కలిగిన నేత ఫామ్ హౌస్లో వంటి ఎట్లా, ఇంట్లో వంటి ఎట్లా? నా పార్టీ వాళ్ళు వచ్చిండ్రు, నా బొమ్మ చూసుకుంటుంది, నా చెప్పు చూసుకుంటుంది. ఈ చెప్పు మాటలు బొమ్మ మాటలు బంద్ చేయాలి. అరే నువ్వు రా అక్కడికి, నువ్వు వచ్చి మాట్లాడు, నీ ప్రతిభని కనపరచు. అంటే గతంలో రేవంత్ రెడ్డి ఏదైతే ప్రతిపక్ష నేతగా ఉన్నాడో అప్పుడు ఇంట్లోంచి బెడ్రూమ్లోంచి అరెస్ట్ చేసి, ఏదైతే డ్రోన్ ఎగిరేసిన కేసులో అరెస్ట్ చేసి, ఇంట్లోంచి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన అది మనసులో పెట్టుకొని కేసీఆర్ అసెంబ్లీకి వస్తే కనుక, ఫుల్ ఫ్లెడ్జ్గా అసెంబ్లీలో ఉంటే ఏదో ఒక రకంగా రెచ్చగొట్టి అసెంబ్లీలో కేసీఆర్ను అవమానపరిచి లేదా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం, అదంటే అరెస్ట్ చేయడం, అట్లాంటివి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఆ పార్టీ వాళ్ళు ఒక ప్లాన్ వేసుకున్నారు. దానికి దొరకకుండా ఉండేందుకు ఆయన అసెంబ్లీకి రావట్లేదు అని చెప్పేసి ఒక బీఆర్ఎస్లో ఒక నాయకుల స్థాయిలో ఒకటైతే వినిపిస్తుంది. అది నిజమా? ఇప్పుడు ప్రజలు చూస్తారు కదా, ఏదైనా కానీ అంతిమ తీర్పు ప్రజలది. అంటే రేవంత్ రెడ్డి రివెంజ్ తీసుకోవడానికి కేసీఆర్ అసెంబ్లీ. ఒకవేళ ఆయన మూర్ఖుడై, అవివేకై, ఒక రౌడీ అయి, ఒక గుండాయి, ముఖ్యమంత్రి అని మర్చిపోయి రివెంజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే మీలాంటి వాళ్ళు టెలికాస్ట్లు ఇస్తున్నారు, లైవ్లు ఇస్తున్నారు, దాని మీద విశ్లేషణలు చేస్తున్నారు, సమీక్షలు చేస్తున్నారు, ఎన్నెన్నో జరుగుతున్నాయి. ప్రజలు ఊరుకుంటారా? ప్రజలు చూడరా? ప్రజలే కదా. నువ్వు ప్రజల కాడికి పో. మళ్ళా నేను ప్రజా సంక్షేమం కోసం మీ గొంతుని అసెంబ్లీలో వినిపించడానికి పోతే నా మీద కక్ష కట్టి, నా మీద రౌడీజం చేసిండు, గుండాయిజం చేసిండు, వ్యక్తిగత దూషణ చేసిండు అని ప్రజల్లో పో. ఆ పని చేయకుండా ఆయన ఏదో చేస్తాడు, ఆయన ఏదో కుట్ర చేస్తాడు. అరే రాజకీయాల కుట్రలు ఉంటాయి, ఎత్తులు ఉంటాయి, జిత్తులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. ఓటములు ఉంటాయి, గెలుపులు ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. అట్లంటే మేము టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత మీ అందరికీ తెలుసు, 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టినాం. అప్పటికి ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఇదే కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఇచ్చిన జలదూషణలో టీఆర్ఎస్ పార్టీని ఆవిష్కరణ చేసి ఇది చేసినాం. ఆ రోజు నేను బిఆర్ జనార్దన్ రావు గారు ఆయన యొక్క రాజీనామా పత్రాన్ని తీసుకుపోయి అసెంబ్లీలో స్పీకర్కి ఇచ్చినాం. అది అయిపోయిన తర్వాత బై ఎలక్షన్ వచ్చింది, సిద్దిపేటలో మంచి మెజార్టీతో గెలిచినాం. గెలిచిన తర్వాత ప్రతి అసెంబ్లీ సమావేశాలకి అప్పుడు అసెంబ్లీలో మాకు రూమ్ కూడా లేదు. ఒక్క ఎమ్మెల్యేనే టీఆర్ఎస్ పార్టీ తరఫున. అయితే మేము ప్రతిరోజు నేను ఆయనను తీసుకొని అసెంబ్లీకి పోయినా, ప్రతిరోజు అసెంబ్లీలో అడుగుపెట్టినాం. మొదట్లో అయితే మాకు రూమ్ కూడా లేదు, లాబీలో కూర్చున్నాం. ఆయన అసెంబ్లీలో పోతే నేను లాబీలో కూర్చునేది. తర్వాత మాకు చిన్న రూమ్ ఇచ్చారు, టీఆర్ఎస్ పార్టీకి ఒక రూమ్ కేటాయించారు. మరి ఒక్కరున్నా రూమ్ ఇవ్వకున్నా మన గొంతుని వినిపించడమా లేదా? మన వాదాన్ని, నినాదాన్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని వినిపించడమా లేదా? మరి ఇవాళ నీకు పెద్ద బలగం ఉంది కదా, మరి ఎందుకు పోవు నువ్వు? ఎందుకు రావు? ఆ రోజు ఒక్కడున్నా తెలంగాణ వాదాన్ని, మీరన్నట్టుగా తెలంగాణ వాదాన్ని ఒక్కడే వినిపించిండు అసెంబ్లీలో. ఢిల్లీ వరకు తెలంగాణ ప్రజలందరినీ కల్పించి అంటే ఒక దగ్గరికి చేర్చి ఢిల్లీ వరకు తీసుకెళ్లి తెలంగాణను మీలాంటి అందరు ఉద్యమకారుల సహకారంతో తెలంగాణ నినాదాన్ని, తెలంగాణ అనే భావాన్ని జాతీయ స్థాయిలో అన్ని పార్టీలను నొప్పించి తీసుకురాగలిగిండు కేసీఆర్. మరి ఇప్పుడు అదే కేసీఆర్ అంత రాజకీయంగా అంత చాణక్యం, అంత పౌరుని కేసీఆర్ అసెంబ్లీలో కూర్చొని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు కేసీఆర్ను ప్రతిపక్ష నేతగా తట్టుకోగలదా? ఆయన తట్టుకోవడం అనేది అది సరే, ఆయన భాష, ఆయన యాస, మాట్లాడే విధానము, వివరించే విధానము సరే, ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏదైనా సరే ప్రజల సమస్యలు, ప్రజల బాధలు, కష్టాలు, వాళ్ళ కన్నీళ్ళే ప్రామాణికం.
ఇలా కేసీఆర్ మాట్లాడిందంటే ప్రజలు ఓహో ఆహా అని లక్షల మంది వచ్చిందంటే దేనికోసం వచ్చారు? ఒక తెలంగాణ కోసం వచ్చారు, తెలంగాణ నినాదం కోసం వచ్చారు, తెలంగాణ సెంటిమెంట్ కోసం వచ్చారు, తెలంగాణ కష్టాలు నివృత్తి అయితేనే ఒక ఆశతో వచ్చారు. అంతేగాని కేసీఆర్ ఏమన్నా అందగాడా? కేసీఆర్ ఏమన్నా సినిమా యాక్టరా, క్రికెట్ ప్లేయరా, లేకపోతే ఏమన్నా ఇంకేమన్నా కాదు కదా. అయినా వచ్చిందంటే అది ఆయన ప్రత్యేకత కాదు. ఇన్నయ్య అనటోడు ఈ రోజుకి తెలంగాణ సమాజంలో గుర్తింపు ఉందంటే ఇన్నయ్య గొప్పతనం కాదు. నాకు ముడ్డికి మొల్దారమే లేదా, నాకేమున్నదాడా? ఇలా మీరు గుర్తిస్తుందంటే తెలంగాణ వాదం నినాదం ముఖ్యం, ప్రజల సమస్యలు ముఖ్యం. నేను ప్రజల సమస్యలు మాట్లాడుతున్నా కాబట్టే ఇవాళ నాకు ఈ ఆదరణ ఉంది. అట్లా కేసీఆర్ కూడా ఆదరణ ఉంటుంది. రేవంత్ రెడ్డికి ఎందుకు వచ్చింది ఆదరణ? రేవంత్ రెడ్డికి ఏమో తక్కువ ఆదరణ వచ్చిందా? ఆదరణ రాలేదా? వచ్చింది కదా. మరి అట్లా ప్రజలు ఒక అవకాశం ఇస్తారు, ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకో. ఇవాళ మీకు ఒక ప్రతిపక్ష పాత్రను పోషించడానికి, ఒక ప్రజల గొంతుని అసెంబ్లీలో వినిపించడానికి ఏం తక్కువ సంఖ్య ఇచ్చిందా? ఇచ్చింది కదా. 28 మంది ఉన్నారు. మరి ఇచ్చింది కదా, గొప్ప. అది ఏం తక్కువ సంఖ్య అది? మరి అంత గొప్ప అవకాశం ఇచ్చిన ఇంత 64 ఒక 4 సీట్లే కదా ఎక్కువ వచ్చింది కాంగ్రెస్కి, అంతే కదా. అంటే దాదాపుగా తెలంగాణ ప్రజలు బ్యాలెన్స్ చేశారు. ఎవరికి ఎక్కువ ఇయ్యలే, ఎవరికి తక్కువ ఇయ్యలే. అందరి ప్రతి ఒక్క బీజేపీ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు 8 మంది ప్రజల కోసం పనిచేయమని వాళ్ళకి అవకాశం ఇచ్చారు, వీళ్ళకి అవకాశం ఇచ్చారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.